హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం మొబైల్లో దింపిన ఫోటోని కొన్ని సందర్భాల్లో స్ట్రైట్గా దింపలేకపోవచ్చు, కొంచెం క్రాస్గా దింపవచ్చు, క్లారిటీగా లేకపోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు ఎలా క్లారిటీ చేసుకోవాలి అండ్ అలాగే స్ట్రైట్గా ఎలా దించి మనం దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మీరు ఇలా ఫోటోషాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారు కదా, బిఫోర్ ఎడిటింగ్, ఆఫ్టర్ ఎడిటింగ్. ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే, ఇట్లా ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాతకి ఓకే, స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి మీరు మీ యొక్క ఇమేజ్ని, మీరు ఏది ఇమేజ్ని ఎడిట్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి మనకు ఇక్కడ ఓకేనండి. ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ చూసారా మనకి ఇలా పడుతుంది. దీన్ని కొంచెం అంతా పెద్దగా చేయండి. ఇలా చూస్తారు కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు క్రాప్ చేసుకుందాం. అంటే ఇలా ఉంటే మనకు సెట్ కాదు కాబట్టి దీన్ని కొంచెం మనం క్రాప్ చేసి సెట్ చేసుకుందాం. ఓకే, క్రాప్ కోసం దీనికి ఇక్కడ మనకు పక్కనే క్రాప్ టూల్ ఉంటుంది. ఆ క్రాప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని క్రాప్ చేయండి. ఓకే, ఇలా క్రాప్ చేసుకున్న తర్వాతకి ఎడ్జ్లు కొంచెం సెట్ చేసుకోండి, ఏ సైజులో మనకు ఈ ఇమేజ్ని సెట్ చేసుకోవాలనే విషయాన్ని. ఓకే, ఈ సైజుని ఇలా మీరు కొంచెం చూసుకొని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతకి ఓకేనండి. ఓకే, అక్కడ పైన రైట్ మార్క్ ఇచ్చిన తర్వాతకి ఇమేజ్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారు, ఇక్కడ దీని మీద మీరు ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ ఓకేనండి. ఓకే అయిన తర్వాతకి ఇప్పుడు Ctrl+T నొక్కండి. అంటే Ctrl+T నొక్కుడుతోనే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని మౌస్ తోటి ఈ ఫోటోని కార్నర్ పట్టుకొని ఎడ్జ్ని సెట్ చేసుకోండి. అంటే కార్నర్ని మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీ యొక్క ఏ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఇమేజ్ని ఇలా మీరు స్ట్రైట్గా చేసుకోండి. ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మీరు ఒకసారి క్రాప్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు దీన్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాతకి ఈ ఇమేజ్ని మీరు ఓకేనండి. ఓకే, మళ్ళీ ఒకవేళ మీకు ఇంకేమైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ ఒకసారి క్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇమేజ్ స్ట్రైట్గా అయింది కాబట్టి కార్నర్స్ మొత్తం మీరు తీసేయచ్చు. ఇలా చేసిన తర్వాతకి Ctrl+L నొక్కండి. ఇప్పుడు Ctrl+L నొక్కితే ఏంటంటే ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ అండ్ అలాగే కొంచెం అంతా సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట, ఫోటోని కొంచెం క్లారిటీగా అవపడే విధంగా. ఈ విధంగా మీరు వీటిని కొంచెం పక్కకు అటు ఇటు మూవ్ చేయడం వల్ల ఇలా మీకు ఇమేజ్ మారుతుంది చూసారు, పక్కన బట్టి దాని యొక్క కలరు అండ్ అలాగే బ్రైట్నెస్ పెరిగిపోతుంది. ఇలా మీ యొక్క ఇమేజ్ని బ్రైట్నెస్ను సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతకి ఓకే అనండి. ఓకే అన్న తర్వాతకి ఇప్పుడు Ctrl+S నొక్కండి. ఓకే, Ctrl+S నొక్కడంతో మనకు ఇమేజ్ సేవ్ అవుతుంది. మనకి ఇక్కడ డిఫాల్ట్గా PDF ఉంటుంది. దీన్ని మీరు ఇమేజ్లో ఇక్కడ మీకు కనిపించే ఏ ఫార్మేట్ అయితే ఆ ఫార్మేట్లో మీరు ఈ యొక్క ఫోటోని సేవ్ చేసుకోండి. ఓకే, డెస్క్టాప్ పైన సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ క్వాలిటీ 8 పెట్టండి. 8 పెట్టి హై అని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసిన తర్వాతకి మీరు బిఫోర్, అంటే మనం ఈ ఫోటోని ఎడిట్ చేయముందుకు ఇలా ఉంది. మనం ఈ ఫోటోని మనం ఇప్పుడు ఎడిట్ చేసిన తర్వాతకి ఎలా మారిందో మీరు ఒకసారి చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్. ఈ విధంగా మీ యొక్క ఇమేజ్ని ఎడిట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.